బుగ్గమఠం భూములు కబ్జాకు గురయ్యాయి. తిరుపతిలోని మారుతినగర్, రాయల్ నగర్ లో బుగ్గమఠం భూముల్ని ఆక్రమించారని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఎంత మేర ఆక్రమించారో ఇంకా తేలాల్సి ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. 3.8 ఎకరాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమించారని, ఇదే విషయంపై గతంలోనే ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చినట్లు వివరించారు. అటు తమ నోటీసులకు పెద్దిరెడ్డి ఇంకా స్పందించలేదని మఠం అధికారులు చెప్తున్నారు. అంతేకాదు, జగన్ జమానాల్లోనే బుగ్గమఠం భూముల్లో నుంచి తన ఇంటికి వెళ్లేందుకు పెద్దిరెడ్డి రోడ్డు నిర్మించుకున్నారని తెలిపారు. బుగ్గమఠం భూములు కబ్జాకు గురయ్యాయి. తిరుపతిలోని మారుతినగర్, రాయల్ నగర్ లో బుగ్గమఠం భూముల్ని ఆక్రమించారని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఎంత మేర ఆక్రమించారో ఇంకా తేలాల్సి ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. రెడ్డిగా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ కిరణ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఉంటున్న మారుతినగర్ ఇంటి నివాసం ఉంటున్న మొత్తం 14 ఎకరాల 98 సెంట్లలో భూమి అన్యాకృతమైందని చెప్పేసి ఇప్పటికే అధికారులు, సర్వే అధికారులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఎందుకంటే మొన్న మే 3వ తేదీన సర్వే అధికారులు, డిప్యూటీ సర్వే అధికారులతో పాటు పోలీస్ అధికారుల సమక్షంలో మొత్తం కూడా ఎక్కడైతే ఈ భూమి అన్యాకృతమైందో దాంట్లో సర్వే నిర్వహించారు. ఎందుకంటే ఎండోమెంట్ అధికారులు ఆదేశాల మేరకు అక్కడికి సర్వే చేపట్టిన అధికారులు మొత్తం 14 ఎకరాల 98 సెంట్లలో అన్యాకృతమైంది. అది దాంట్లో 3 ఎకరాల 38 సెంటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఆధీనంలో ఉందని చెప్పేసి అక్కడ పశుగ్రాసం, అదేవిధంగా ఆవులు పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సర్వే అధికారులు తేల్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీసులు కూడా అందజేశారు. అయితే ఆ నోటీసులు కూడా స్పందించకపోవడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సర్వే రిపోర్ట్ ని అందించడం జరిగింది. అయితే దాంట్లో ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే ఆక్రమించుకున్న స్థలంలో మున్సిపల్ అధికారుల నిధులతో కూడా 9,98,000 రూపాయలు సూచీలతో కూడా తెచ్చినట్టు కూడా ఇప్పటికే సర్వే అధికారులు గుర్తించారు. ఈ మొత్తం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరైన స్పందన లేకపోవడంతో అతనిపై యాక్షన్ తీసుకోవాలని అయితే అనేక సమాచారంతో ఉంది. అయితే ఇప్పటికే పోలీస్ అధికారులుగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పోలీసు బందోబస్తు ఏర్పాటు అయితే చేశారు. ఏదేమైనప్పటికీ మొత్తం ఈ రాయల్ నగర్ లోని 14 ఎకరాల్లో అన్యాకృతమైందని చెప్పేసి గత ప్రభుత్వ ఆయంలోనే అక్కడ 10 లక్షలకు సంబంధించి సీసీ రోడ్లు నిర్మించారు. ఇదంతా కూడా బుగ్గమఠానికి సంబంధించింది సర్వే అధికారులు తేల్చారు. అయితే తిరుపతికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా బుగ్గమఠం కావచ్చు, అదేవిధంగా అగ్రాంతి మఠం భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అన్యాకృతమైన భూములను సర్వే చేసి ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే కొంతమంది ఎండోమెంట్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సర్వే అధికారులు కూడా పోలీసు అధికారుల సమక్షంలో మొత్తం కూడా అక్కడ సర్వే నిర్వహించిన అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలో మాత్రం 3 ఎకరాల 80 సెంట్లు మాత్రము ఆధీనంలో ఉంది. దాన్ని సరైన నిధి తేల్చాలని చెప్పేసి కూడా ఎండోమెంట్ కమిషనర్ అయితే తేల్చడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడంతా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపులో చూస్తున్నారు. అది ఏమవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా. దీనిపై అక్కడ ఉన్న సర్వే ఆఫీసర్స్ ఏమంటున్నారు అంటే దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాలతోనే సర్వే అధికారులు కూడా సర్వే చెబుతారు. ముఖ్యంగా రాయల్ నగర్ లోని 314 1, అదేవిధంగా 314 314 అయితే పలు సర్వే నెంబర్ లో కూడా మొత్తం 14 ఎకరాలు గుర్తించినట్టు కూడా ఇప్పుడే సర్వే అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే మూడున బుగ్గమఠకు సంబంధించిన ఈజో కావచ్చు, అదేవిధంగా పోలీస్ సమక్షంలోనే సర్వే నిర్వహించారు. అయితే జిల్లా సర్వే కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా సర్వే అధికారులు అక్కడికి వచ్చి సర్వే చేసిన అనంతరము ఇది ఖచ్చితంగా 14 ఎకరాలకు పైనే ఇక్కడ అన్యాకృతమైందని చెప్పేసి మాత్రం సర్వే అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎండోమెంట్ కమిషనర్ ఆదేశించి కూడా ఈ విషయాన్ని
చెప్పినప్పటికీ అయితే ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆ నోటీసులు ఇచ్చిన బుగ్గమఠం అధికారులు సరిగా సమాధానం రాకపోవడంతో ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సర్వే అధికారులైతే నివేదించినట్టు తెలుస్తుంది. అయితే గతంగా మనం చెప్తున్నట్టు ఏదైతే ఇప్పుడు 14 ఎకరాలు సర్వే భూమి దాంట్లో అన్యాకృతమైంది, దాంట్లో గతంలో మున్సిపల్ అధికారుల నిధులతో కూడా 9,50,000 రూపాయలతో అక్కడ సీసీ రోడ్లు కూడా నిర్మించారని చెప్పేసి కూడా గుర్తించారు. అయితే పూర్తి స్థాయిలో నోటీసులు అందజేశారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నోటీసులు తీసుకోలేదు, అవసరం లేదు అంటూ కూడా తెలుస్తుంది. అయితే మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.